ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినాన్ని ప్రభా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మీ వాక్యం ద్వారా నాయన ప్రభా మమ్మల్ని ఆనందింపచేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమగీతము 8వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. పరమగీతము 8వ అధ్యాయము ఈ పరమగీతాల్లో చివరి అధ్యాయంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ గ్రంథాన్ని రాజైన సొలొమోను రచించినట్లుగా ప్రేమ గీతాల సమాహారముగా మనం ఈ పరమగీతాలని చూస్తూ ఉన్నాము. అయితే 8వ అధ్యాయములో ప్రేమ యొక్క పరిపూర్ణత గురించి, అలాగే స్థిరత్వం గురించి మరియు దేవుని శక్తిని గురించి వివరించబడినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తామండి. పరమగీతము సొలొమోను కాలంలో క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో రచించబడినట్లుగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో వరుడు మరియు వధువు మధ్య ఉన్న ప్రేమ పరిపక్వత అంటే పరిపూర్ణంగా వికసించినట్లుగా, వారి స్థితి వికసించినట్లుగా ఇక్కడ మనకి చూపబడుతుంది. యూదుల సంప్రదాయంలో ఇది దేవుడు మరియు ఇశ్రాయేలీల ప్రజల మధ్య ఉన్న ప్రేమకు సూచనగా కనబడుతుందండి. అయితే నేటి దినాల్లో క్రైస్తవులు దీనిని క్రీస్తు యొక్క మరియు సంఘము మధ్య ఉన్న ప్రేమకు ఒక చిహ్నంగా అర్థం చేసుకోవచ్చండి. అయితే ఈ అధ్యాయంలో ముఖ్యాంశాలుగా మనం చూసినట్లయితే 1 నుంచి 4 వచనాల వరకు ప్రేమ యొక్క గాఢత మనకి కనపడుతుంది. వధువు తన ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తపరచటమే కాదు కానీ వ్యక్తపరచాలని కోరుకుంటున్నట్లుగా కూడా ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే ప్రేమ యొక్క శక్తి కనబడుతుందండి. 5 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే ప్రేమ మరణం వలె బలమైనది అని చెప్పబడుతుంది. అంటే ప్రేమ మరణాన్ని కూడా జయించగలదన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తే మన కొరకు ఈ లోకానికి వచ్చారో ఈ వచనం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అనేక జలములు ప్రేమను ఆర్పలేవు అని వ్రాయబడటం, వరదలు దానిని ముంచలేవు అని కూడా ఈ వచనాల్లో మనం చూస్తాం. మూడవదిగా చూస్తే వధువు పరిపక్వత చెందినట్లుగా చూస్తాం. 8 నుంచి 10 వచనాలు మనకు కనబడుతుంది. వధువు తన ఎదుగుదల మరియు విశ్వాసతను వివరిస్తున్నట్లుగా ఈ యొక్క వచనాల్లో మనకి కనబడుతుంది. చివరిగా మనం చూస్తే పిలుపును గురించి చూస్తూ ఉన్నాం. 11 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాం. వరుడు మరియు వధువు పరస్పర ప్రేమలో మునిగిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమికుని త్వరగా రావాలని వధువు కోరుతున్నట్లుగా ఇక్కడ మనము వాక్యంలో చూస్తున్నాం. ప్రేమ యొక్క నిజమైన విలువ, విశ్వాస్యత మరియు అజేయ శక్తి గురించి మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవుని ప్రేమ కూడా ఇలాగే స్థిరమైనదని, అమూల్యమైనదని, మరి ఎన్నటికీ తగ్గదని ఈ అధ్యాయం ద్వారా మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథానికి ముగింపు అధ్యాయంగా 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. వరుడు మరియు వధువు మధ్య ఉన్న ప్రేమ, వారి యొక్క ప్రేమను, వారి యొక్క విశ్వాసతను, గాఢతను, శాశ్వతత్వాన్ని గురించి ఈ అధ్యాయంలో చూస్తాం. వధువు తన ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచాలని కోరుకోవటమే కాదు కానీ తాను కూడా వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ అనేది మరణం వలె బలమైనదని, దానిని ఏ శక్తి జయించలేదని చెప్పబడటం కూడా చూస్తూ ఉన్నాం. వధువు తన పరిపక్వతను మరియు తన ప్రేమలోని నమ్మకత్వాన్ని తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రేమ మరణం వలె బలమైనది, అనేక జలములు ప్రేమను ఆర్పలేవు అని వ్రాయబడటం మనం చూస్తున్నాం. ప్రేమ యొక్క సన్నిహిత తత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. 1-4 వచనాల్లో వధువు తన ప్రియునితో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఆమె ప్రేమను దాచకుండా అందరి ముందు వ్యక్తపరచాలని ఆశిస్తున్నట్లుగా ఉన్నది. ఇది దేవునితో విశ్వాసి కలిగి ఉండవలసిన సన్నిహిత సంబంధాన్ని మరి తెలియపరుస్తున్నట్లుగా ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. 5-7 వచనాల్లో ప్రేమ యొక్క శక్తిని మనం చూస్తున్నాం. పరమగీతంలో అత్యంత మరి ప్రాముఖ్యమైనదిగా ఈ వచనాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రేమ మరణం వలె బలమైనది అని వ్రాయబడటం ఇక్కడ మనం చూస్తాం. ప్రేమను ఏ కష్టము, ఏ విపత్తు, ఏ శక్తి జయించలేవని, అనేక జలములు ప్రేమను ఆర్పలేవు అనే మాట ప్రేమ యొక్క మరి అవిజేయ స్వభావాన్ని తెలియజేస్తుందని, ప్రేమ కూడా ఇలాగే శాశ్వతమైనదని ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. వధువు తన ఎదుగుదలను మరియు విశ్వాసతను వివరిస్తూ కనబడుతోంది. ఆమె తనను తాను కాపాడుకొని తన ప్రేమలో స్థిరంగా నిలిచింది. ఇది విశ్వాసి ఆత్మీయ జీవితము పరిపక్వతకు ఒక మరి చిత్రంగా మనము చూడవచ్చు. సొలొమోను ద్రాక్ష తోట ఉదాహరణ ద్వారా ప్రేమను ధనంతో కొనలేమని చూపించటం మనం చూస్తున్నాం. నిజమైన ప్రేమ అమూల్యమైనదని ఈ వచనాల ద్వారా మనము నేర్చుకుంటున్నాం. వధువు తన ప్రియుడు త్వరగా రావాలని కోరుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. నా ప్రియుడా త్వరగా రమ్ము అంటుంది. ఇది క్రీస్తు తిరిగి రావాలని సంఘము నేటి దినాన్ని కోరుకునే ఆశని మనల్ని గుర్తు చేస్తుంది. నిజమైన ప్రేమ మరి విశ్వాసపూర్వకమైనది, మరి ఆశించినట్లుగా చూస్తాం. ప్రేమ కష్టాలను జయించగలదు. ప్రేమ శాశ్వతమైనది మరియు మరి అజేయమైనదని కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. విశ్వాసులు దేవునితో తమ ప్రేమ సంబంధంలో స్థిరంగా ఉండాలని ఈ యొక్క వచనం మనకి తెలియపరచబడుతూ ఉంది. పరమగీతాలు మనం చూసినప్పుడు మరణం ఎంత బలమైనదో నిజమైన ప్రేమ కూడా అంతే బలమైనది. కష్టాలు, బాధలు, పరీక్షలు వచ్చిన ప్రేమ నిలిచి ఉంటుందని, దేవుడు తన ప్రజల పట్ల చూపించే ప్రేమ ఎప్పటికీ తగ్గదని మనము నేర్చుకుంటూ ఉన్నాం. నిజమండి, అంతగా ప్రేమించకపోతే ఆయన మానవ శరీరంలో భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పాప శరీరాన్ని ధరించినట్లుగా చూస్తున్నాం. పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన పాప శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం, మరి ఆయన మనల్ని ప్రేమించి మనం పొందవలసిన శిక్షను మనకు బదులుగా ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. మన కొరకు చనిపోవటము, సమాధి చేయబడటము, తిరిగి 3వ దినాన్ని లేచి పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి తన బిడ్డలైన వారు అందరి ఎడల ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా వాక్యం మనకు తెలియపరచబడుతుంది. అంతటి ప్రేమను చూపించిన ప్రభువుని మనము ప్రేమించకుండా ఉండలేము. అలాగే మనం చూస్తే ధనముతో, అధికారముతో, సంపదతో ప్రేమను కొనలేము. ప్రేమ దేవుని వరం అని గ్రహించాలి. దేవుడు మనల్ని ప్రేమించినట్లే మనము కూడా ప్రేమలో నడవాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. నిజమైన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు, కానీ అది నమ్మకంగా ఉంటుంది. దేవుడు తన వాగ్దానాలకు నమ్మకంగా ఉన్నట్లే మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని ఈ యొక్క అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. ఈ అధ్యాయము చివరిలో మనం చూసినట్లయితే వధువు తన ప్రియుడిని త్వరగా రావాలని పిలుస్తుంది. అలాగే విశ్వాసులు కూడా ప్రభువైన క్రీస్తు యొక్క రాకకై ఆశతో ఎదురు చూడాలని ఈ యొక్క అధ్యాయంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమను ఏ శక్తి ఆర్పలేదు. ప్రేమలో స్థిరంగా ఉండండి, విశ్వాసమును కాపాడుకోండి. అలాగే ప్రభు రాకకై సిద్ధంగా జీవించండి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును.
దేవుని ప్రేమ సముద్రాల కన్నా లోతైనది, మరణానికన్నా బలమైనది, కాలానికన్నా శాశ్వతమైనది. ఆ ప్రేమలో నిలిచినవాడు ఎప్పటికీ ఓడిపోడని ఈ యొక్క అధ్యాయము, ఈ పరమగీతాల ద్వారా నేర్చుకుంటున్నాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నాయన, మీ ప్రేమ నాయన ప్రభా సముద్రాల కన్నా లోతైనదని, మరణం కన్నా బలమైనదని, కాలానికన్నా శాశ్వతమైనదని, మీ ప్రేమలో నిలిచిన వాడు ఎప్పటికీ ఓడిపోడని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ ప్రేమను నాయన ప్రభ మేము కలిగి ఉండటానికి మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.